తీసుకుంటున్నారు మేడం. మేడం నా శీలం. మేడం నా శీలం మేడం. కొంచెం నువ్వెవరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఓన్లీ బాయ్స్ ఎంట్రీ, గర్ల్స్ సెక్షన్ వేరే ఉంది. అక్కడికి వెళ్ళు. అదే ఆలోచిస్తున్నా, మీ అందరినీ ఏ సెక్షన్ లో వెయ్యాలా? మేడం మీరు ఎంట్రీలో పోలీస్ అంటేనే ఆడు ప్యాంట్ పట్టుకు పరిగెట్టాడు. అదే ఎండింగ్ లో అయితే ఏ పట్టు పరిగెట్టాడు ఏటో ఆడ. ఓకే మేడం. ఏయ్ మీరు కూడా వచ్చారా? సంబంధం నాకు. నువ్వెందుకు వచ్చావు? అవును, నేను అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను కదా, ఆ అమ్మాయికి ఏమైందే? అరే బావా, ఆ అమ్మాయి అప్పుడే పారిపోయింది. పారిపోవడం ఏంటి, అది చచ్చిపోయిందని చెప్పి కేసు బనాయిస్తే. చచ్చిపోయిందా? మీకు తెలీదా? అయ్యో ఏమే ఇప్పుడు మన మీదే పడుతుంది లేనిపోనిది. బావా అంతా నీ వల్లే. నువ్వే నాకేం తెలుసు, మీకు తెలుసు అనుకుంటే. నమస్తే సార్, ఆ ఫోన్ నంబరు. నిజం చెప్పండి, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? నిజంగా అమ్మాయి ఎలా చనిపోయిందో మాకు తెలియదు మేడం. అబ్బా అబ్బా ఏం పర్ఫార్మెన్స్. పతివ్రత ఇంట్లోకి పాము వస్తే దూలం మీద ఉన్నాడు దూకి చంపాడట. నన్ను మింగేద్దాం అనుకుంటున్నాను. మీ పర్ఫార్మెన్స్ ఇక్కడ కాదే, బెడ్రూమ్ లో చూపించండి. ఏనుగు పిల్లలాంటి నువ్వు, ఎలక పిల్లలాంటి నన్ను మింగేద్దాం అనుకున్నావే. మీరు చేయలేదు. ఇప్పటిదాకా చాలా లాఠీలు చూసుంటారు, పోలీస్ లాఠీలు చూసుంటారు. నా లాఠీ చూపిస్తాను. సార్ లేడీస్ కొంచెం హ్యాండిల్ విత్ కేర్. హ్యాండిల్ విత్ కేరా? నీ అబ్బా మగాడిని కూడా చూడకుండా ఇద్దరు కలిసి రేప్ చేద్దామని చూసారా? అయితే తగులుకోండి. నిజం చెప్పు. ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే జీవితాంతం జైల్లో సుఖపడాల్సి వస్తుంది. అమ్మో జైలా? అక్కడున్న సుఖం జైల్లో దొరకదు. ఒసేయ్ నిజం చెప్పేద్దామే. స్వాతి నాయుడు మీద ఒట్టు, సక్కుబాయి మీద ఒట్టు. ఆ అమ్మాయిని మేము చంపలేదు మేడం. గుప్తా, ఇంతకీ వాళ్ళందరూ ఎవరు? నేను చెప్తాను మేడం. వాళ్ళంతా రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడేవాళ్ళు మేడం. వాళ్ళ కష్టం వాళ్ళని మాత్రమే సుఖపెడుతుంది, మా కష్టం ఎదుటి వాళ్ళని సుఖపెడుతుంది. ఒసే సరోజా, నిజం చెప్పేవే. ఇటొచ్చి చెప్పేసి. అమ్మో మేడం, నిజంగా ఏం జరిగిందంటే ఇదిగో అన్నం తినమ్మాయి. నాకు అవసరం లేదు. ఇదిగో చూడు, ఇక్కడికి వచ్చాక వాళ్ళు చెప్పింది చేయడం తప్ప మనకు వేరే దారి లేదు. అసలు మీరెలా వచ్చారక్క? మేం కూడా నీలాగే హీరోయిన్ అవుదామని వచ్చామమ్మా. హైదరాబాద్ రాగానే ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. అయితే ఇప్పుడు ఏం చేయలేమా అక్క? పంజరంలో ఉన్న పక్షులు ఎలా బయటికి పోలేవో మన బతుకులు కూడా అంతే. మౌని, నువ్వైతే ఇక్కడి నుంచి బయటికి పోలేవు, కానీ ఏడవకుండా ఫస్ట్ ఈ అన్నం తినమ్మా. తినమ్మా. ఏడుపు మొహం పెట్టింది చాలు, లే. మీకు దండం పెడతాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఇక్కడికొస్తే పక్కలోనైనా పడుకోవాలి, లేదా పైకైనా పోవాలి. నీకు వేరే ఆప్షనే లేదు. ఈ చీర కట్టుకుని తొందర రెడీ అవ్వు, కస్టమర్ వచ్చే టైం అయింది.